ఇలా బాగా బోరు ఉంది. నాట ఆడుకుంటే మంచిగా ఏమాటాడుకోవాలి? తొక్కుడు పిచ్చి ఆడదామంటే పెద్దోళ్ళతో ఆడితే నేను గెలవస్తాగా, వాళ్ళతో ఆడుతూ కాళ్ళకెళ్తారు, నా ఇజ్జతంతా పోతుంది. వీళ్ళు చిన్నపిల్లలతో ఆడతా, ఇలా చిన్నపిల్లలతో ఆడితే అన్న నేనే గెలవచ్చు. మంచిగా పోతా లక్కీ దగ్గరికి పోయి అడుగుతా. దగ్గరికి అయితే పోయి చూస్తా, లక్కీ ఏమంటుందో ఏమో. అసలే ఉండిపోలే ఇంత పెద్ద అక్కతో ఆడతా అంటదో ఆడాలి. పోయి అయితే చూస్తా. ఏం చేస్తున్నావు? నేను మా చెల్లితో తొక్కుడు పిచ్చి ఆడదామంతా పొల్లేంటి ఇట్లా ఆలోచిస్తుంది. అంత కొంప వేసి నువ్వు పెద్ద ఉన్నా నేను ఆడ అంటదే. నాకు బోరు కొట్టినప్పుడు ఎవరన్నా ఖచ్చితంగా ఆడాలి, లేకపోతే ఆయనతో కుట్టినా ఉంటాను. అమ్మో నేను ఎట్లయినా ఆడిపించుకోవాలి. ఆడేమన్నా ఆడి తర్వాత తెచ్చుకుంటాను అంతే. ఆడతావు ఆడవని వస్తారు ఆడతా. మరి దాపా ఆడదాం. మరి ఇద్దరేమేనా? ఇంకా ముగ్గురు నలుగురు లేరా? ఉన్నారు. ఒక పప్పి, ఒక వైష్ణవి ఇట్లా ఆడతారు. మనం అయితే ముందు పోయి అలా అడుగుదాం. అలా ఆడతా అంటే వాళ్ళతో కూడా ఆడదాం. వైష్ణవి ఏం ఆడుకున్నారు? తొక్కుడు పిల్ల ఆడదామా? ఆడదాం. దారి మరి గాడన్నా గీసుకొని ఆడుకుందాం. ఈ పక్క వాళ్ళ ఇంటికాడ ఆడుకుందామా? దారి మరి వాళ్ళు ఏమంటారు అడిగైతే చూద్దాం. తొక్కుడు పిచ్చి ఎవరు చెప్తారు? మంచి ఎవరు స్ట్రైట్ వస్తుంది. మంచిగా రాబోలేదు ముద్దులని సాపోవాలి. సరే దారులా లేవట్టనైతే లేవట్టు. ఏమైందమ్మా గుమ్మడికాయ తిన్నావా? గుమ్మడికాయ లేకుండా లేవట్నా లేస్తలేవు. నువ్వు తిన్నావు కదా తినలేవా? సరే కనిపా గీద్దాం మంచిగా. కట్టెల వారేసినావు మళ్ళా. నీకు ఎవి గుర్తుకుంటాయి ఇక మీ అందరి పొట్ల. ఇంత మంచి గీసిన చూడుర్రి. నన్ను చూసి నేర్చుకోర్రి ఎంత మంచిగా గీసిన. ఫస్ట్ నేను ఫస్ట్ ఆడుతున్నాను. అప్పుడు ఫస్ట్ ఆడతా. నీకు ఎప్పుడు ఆకలే? ఇంకొకటే టైం నీకు ఆకలి. అక్కడ తింటాడు నువ్వు తింటా నాలుగు పెద్ద అవుతావు. ఆడు గవ్వీనే తోట అవుతున్నావు కావచ్చు. బామ్మో రోజు గవ్వే తింటున్నా ఏంది నువ్వు? సరే బా ఆడదాం. నోట్ల గులుక్కుంటే ఏం రాదు. ఆడుతున్నాను ఇంకొక బక్కగా అవుతుంది. నేను కూడా పడుతుంది. అప్పో 3 డబ్బలకే నేను అసలు దొంగటాడి అవుట్ అవుట్ అయినా అమ్మో లంగ పిల్ల అయినా. ఒకసారి ఇంటికి రాయకి బోలని
రేపు వద్దామంటది నన్ను జరగప్ప బిచ్చబట్టని ఓనే పోద్దాం చెప్తుందైనా నేను సగం చేయలేదు ఓనేమో ఏమంటుంది అయ్యో ఇప్పుడేమో ఆడుతుందా ఇంకా భూమి అవుతుంది అయితే మాకు భూదేవతకి ఏమన్నా దెబ్బలు దాకా ఇట్లా ఏ పొల్ల ఏంది నోట్ల నుండి కూర్చుంటున్నా అప్పంచెల్లి చూస్తున్నా ఒక్క గుద్దు గుద్దుతో ఏమనుకుంటున్నావు గుమ్మడి పండుగలు ఉన్నావని బాగా ఎక్స్ట్రా చేస్తున్నావు నువ్వు దుంకనే అత్తలేదు కానీ ఏమో లక్కీ ఏం కూర అబ్బో నాకు పప్పు అని చెప్తా ఆయన వేసుకోబోతుంది చికెన్ అని చెప్పడం వేసుకోబోదు మరి అలా చికెన్ ఇప్పుడు కొద్దిగా వేస్తా నాకు ఇష్టం అబ్బో ఇప్పుడు చికెన్ అన్నీ వేసి పెట్టలేదు కదా ఏతండి కొద్దిగా ఆగు ఇది ఉన్నది అప్పకండి దీన్ని 4 తీసుకుంటారట ఇక ఆయనతో నాకు ఇచ్చేమైద్దులా ఇక అప్పంచెల్లి దీనికోసమే చూస్తారు నువ్వేమో బాగా తీసుకున్నావు నాకేమో కొంచెం ఇచ్చిన అంటే నేను పెద్దదాన్ని కదా బాగా తీసుకోవాలి మీరు చిన్నలు కదా మీకు ఇంత అందరే తినాలి మళ్ళీ సడదైతే నా ఇంటికి వస్తుంది నేను తింటున్నా అమ్మో అబ్బా కూరని దగ్గర మంచిగా గుంజుకున్నాను సాగు కూరడు ఎంత ఎడుతుందో ఏమో అసలు ఒకసారి ఆ కూరని బాగా తీసేద్దాం పారిలా రూపాయి ఇస్తే నువ్వు చాక్లెట్ కొనుక్కున్న పొరాలు ల్యాండ్ ఎదుగుపోయారు తిన్నారు ఏం చెప్తారు నువ్వు చాక్లెట్ హ్యాపీరమైన కరోనా టైం అయింది ఏమైంది రాజు గట్లేస్తున్నావు మీ చాక్లెట్ నా చాక్లెట్ మీరు ఎందుకు ఎత్తుకుపోయారు అయ్యో నీ చాక్లెట్ మేము ఎత్తుకుపోయింది చాక్లెట్ కాకపోతే మందుగా మేము ఎత్తుకుపోయినా మారేసిన మా కడుపులో భద్రంగా దాచిపెట్టినాం మమ్మీతో చెప్తా మీరు ఎటు తీసుకుపోయి పాత చీరలు ఎత్తేసంటే ఏమనుకుంటున్నావు మీ అమ్మకి చెప్పాలి ఇలా నీ సంగతే కావాలి మీ అమ్మకి చెప్పాలి ఇలా నీ సంగతే కావాలి అమ్మతో చెప్తా మా అమ్మ వచ్చినాక మా డాడీ వచ్చినాక నేను కొట్టిపిద్దా దారిలో మన ఆడుకుంటాను
పాపమ్మతో ఆడనే ఆడద్దు. సరే సరే ఆడద్దు ఇంకోసారి.